Hey guys, Nishant here and welcome back. Good morning from Udupi, Karnataka. So morning routine start chesina పొద్దునే లేచి బ్రషింగ్ చేసుకొని అటు మాల్పే సీ వాక్ వచ్చిన మాల్పే బీచ్లో. అండ్ ఐ టెల్ యూ, మాల్పే సీ వాక్, దిస్ ఈస్ ద బెస్ట్ బోత్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్. అసలు ఫెంటాస్టిక్ ఉంది తెలుసా. ఇక్కడ పొద్దునే వాకింగ్ చేస్తుంటే మంచి వాకింగ్ చేసి ఇట్లా ఈ స్లాబ్ ఉంది కదా, ఈ స్లాబ్ పైన కొద్దిసేపు ఇట్లా ఒరిగినా పోయి అసలు ఏం ఫీల్ ఉంది తెలుసా. అండ్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్, ఫ్యూ షార్ట్స్ పెట్టినా కదా. అండ్ యా, సీ రైట్ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సీ వాక్ పక్కన ఇది మొత్తం ఫిషర్మెన్స్ యూజ్ చేసే వే. ఇది మొత్తం చేపలు పట్టడానికి లోపల పోతున్నాయి, బయటకు వస్తున్నాయి. పెద్ద ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, సో అవి పోతూనే వస్తున్నాయి. అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్, దిస్ సైడ్ ఆఫ్ ద సీ మీరు డాల్ఫిన్స్ని స్పాట్ చేయవచ్చు. నాకు ఇంతకుముందు ఒకటి అనిపించింది, ఎప్పుడు క్యాప్చర్. సో ఇక్కడ డాల్ఫిన్ స్పాట్ చేయవచ్చు. సో ఉడుపిలో మీకు ఎర్లీ మార్నింగ్ వాక్ వేయాలనుకుంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్, మాల్పే సీ వాక్. ఈ బ్లాగ్స్ చెప్పే ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ ప్లేసెస్లా ట్రై టు రిపీట్ దమ్. మీకే అర్థమవుతుంది ఆ ఫీల్. మీకు ఏదైతే ఈ కెమెరాలో చూపిస్తున్నానో ఇట్స్ హిట్ ఆర్ మిస్. ప్రాపర్గా ఏదైతే ఉందో అదైతే క్యాప్చర్ అవుతలేదు. చాలా వాకింగ్ ఇస్ డన్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మొత్తం ప్యాక్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ లీవ్ ఉడిపి. వాకింగ్ చేసి వచ్చి ఈడ కూర్చొని పాలే తాగుతారో ప్రోటీన్ షేకే తాగుతారో మీ ఇష్టం, కానీ ఫీల్ అయితే జస్ట్ అమేజింగ్ ఉంటుంది ఈడ. నేను నిన్న ఈవినింగ్ ఇక్కడనే కూర్చున్నా కోసేపు. నేను స్టే చేసే హోమ్ స్టే ఏమన్నా స్పేషియస్ ఉంది అసలు. ఇంటి ముందు వెనకాల పక్కకి ఎట్లుండే అలా స్పేషియస్గా ఇల్లు. మేజర్లీ కోస్టల్ ఏరియాస్లో మ్యాక్సిమం ఇల్లులు ఇవే సైజులు ఉంటాయి. ఐ డోంట్ నో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందనేది నాకు కూడా తెలియదు. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ పూల్ ఉన్నా చేసేది ఏం లేదు నేను, ఎందుకంటే విత్ ద హెయిర్ ప్యాచ్ బీచ్లు మర్చిపోవాలి, పూల్స్ మర్చిపోవాలి, వాటర్ ఫాల్స్ మర్చిపోవాలి. అంటే పూల్స్ అండ్ వాటర్ ఫాల్స్ ట్రై చేయవచ్చు, బట్ రిస్కీ అనిపిస్తుంది. బండి మీద లగేజ్ మౌంట్ చేసేసరికి అయిపోయింది మొత్తం. స్నానం చేసి వేస్ట్. ఏం హ్యూమిడిటీ పై ఈ కోస్టల్ ఏరియాస్లో అసలు ఎట్లా బతుకుతురు ఏంది. జస్ట్ ఒక 5 minutes ఇస్ ఇనఫ్. 5 minutes కూడా అవసరం లేదు. చలో ఇప్పుడు సేమ్ ద వుడ్లాండ్స్ రెస్టారెంట్కే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోదాం. ఎందుకంటే నాకు చెప్పిన పిచ్చిగా నచ్చేసింది. సో సేమ్ ప్లేస్ పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పెట్రోల్ నిన్ననే కొట్టేసిన పెట్రోల్. అండ్ ఇక్కడ పెట్రోల్ 102.4 రూపీస్ ఉంది. మనతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 7-8 రూపీస్ డిఫరెన్స్. కానీ ఇక్కడ ఉండాలంటే మాత్రం ఏసీ రూమ్స్ మ్యాండేటరీ భయ్యా. వింటర్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్, యూ నీడ్ టు బుక్ అన్ ఏసీ రూమ్. నాన్ ఏసీ తీసుకుంటే అయితే చచ్చిపోతారు. ఎంత బ్యూటీ ఉంది, ఎంత గ్రీనరీ ఉంది, అంతే హ్యూమిడిటీ ఉంది. హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ అండ్ దోస అండ్ కాఫీ టాప్ నాచ్ ఉండే తెలుసా. ఎక్సలెంట్. సో ఉడిపిలో వస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫర్ ఫుడ్. అంటే ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్, ఐఎమ్ సారీ, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్కి రావచ్చు. యా, సో ఇవాళ మన డెస్టినేషన్ వచ్చి మంగళూరు. ఇక్కడ నుంచి 58 kilometers ఉంది. 1.5 hours చూపిస్తుంది. 1 hour 15 minutes. సో నాకు తెలిసి 1 hourలో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. జస్ట్ ఈ ఉడిపి క్రాస్ కాగానే హైవే ఎక్కితే ఇట్స్ కేక్ వాక్. ఉడిపి ఇప్పుడు చూడడానికి నార్మల్, జస్ట్ లైక్ నార్మల్ సిటీ లానే అనిపిస్తుంది.
అండ్ రాత్రి 7:30 అయితే ఖతం డెడ్, ఎక్కడదక్కడ గయాబ్ జనాలు అందరు. షాపులు గీపులు అన్ని బంద్ అయిపోతాయి, ఏవో అక్కడక్కడ కొన్ని ఓపెన్ ఉంటాయి అంతే. చాలా తొందరగా బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ. అండ్ పర్లేదు, మంచిగా పెద్ద సిటీనే, మరి చిన్నదైతే ఏం కాదు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అఫ్ కోర్స్ జస్ట్ ఫర్ ద టెంపుల్. నిన్న మనం పోయినాం కదా శ్రీకృష్ణ టెంపుల్, ఇట్స్ అ వెరీ పాపులర్ వన్ హిస్టారికల్ టెంపుల్. సో మ్యాక్సిమం దానికోసమే వస్తారు. ఇక చలో వచ్చినాం కదా అని పనులు ఆ బీచ్లు అవి ఇవన్నీ తిరిగేస్తారు. మంచి ఫ్యామిలీ డెస్టినేషన్ ఇది. చలో బాయ్ బాయ్ ఉడిపి, some other time, definitely not on a bike. Chalo, back on NH66. If I have to pick a few things from Udupi, first one is St. Mary's Island. Don't miss this place, highly recommend chesta. And the second thing వచ్చి of course Sri Krishna temple. అంటే టెంపుల్ లోపల పోయేదాకా దాని ఆర్కిటెక్చర్ కనిపించదు. మొత్తం ఎట్లా అంటే ఇట్లా క్యానపీస్ వేసి కవర్ చేసేసారు ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో లోపల పోయేదాకా దాని బ్యూటీ కనిపించదు, మొత్తం వుడెన్ స్ట్రక్చర్తోనే ఉంటుంది, మస్తు ఉంటుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డెల్టా పాయింట్, పీస్ఫుల్ లొకేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మాల్పే సీ వాక్. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మధ్యలో మాత్రం పోకండి, చిన్నికి పోతుంది. సో దీస్ ఆర్ ద 4 picks. అండ్ అఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ హౌసెస్ ఆఫ్ ఉడిపి. మ్యాంగ్లూర్లో ఆల్రెడీ హోటల్ బుకింగ్ నిన్న రాత్రే చేసేసిన. సో సీదా అటే వెళ్ళిపోదాం అండ్ మ్యాంగ్లూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ మ్యాంగ్లూర్లో పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, అంటే నేచర్ సైడ్ చెప్తున్నా. జస్ట్ ఏవో ఫ్యూ బీచెస్ హియర్ అండ్ దేర్ అంతే, నేచర్ సైడ్ అయితే. ఆర్ ఎల్స్ షాపింగ్, కెఫేస్, పార్టీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను హైదరాబాద్లోనే ఈ మ్యాంగ్లూర్కి వచ్చి ఏం చేస్తా. సో పిక్చర్ లైట్ అవన్నీ. ఓకే, ఎంటర్డ్ మ్యాంగ్లూర్. అండ్ మన హోటల్ వచ్చి బల్మట్టా జంక్షన్లో ఉంది. కూడా కూల్ నేమ్ కదా బల్మట్టా. ఓకే, హోటల్కి అయితే వచ్చేసాం, కానీ దీని పార్కింగ్ రోడ్ మీదనా? లైక్ సీరియస్లీ? అవునా, ఓకే ఇదే హోటల్ కానీ దీని పార్కింగ్ ఏంది ఇంత దరిద్రంగా ఉంది? ఓకే, సో జస్ట్ నౌ చెక్ ఇన్ టు ద రూమ్ ఇన్ మ్యాంగ్లూర్. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసేసిండు, ఎందుకంటే చెక్ ఇన్ టైం 12 o'clock. బట్ నేను 11 వరకే వచ్చేసిన. సరే అటు ట్రై చేసి 11:30కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ చెక్ ఇన్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద రూమ్, వెరీ నైస్ రూమ్. ప్రైస్ వచ్చి అరౌండ్ 1400 పడింది. స్పేషియస్, బట్ ఈ 2 bed కాన్సెప్ట్ ఏదో నాకు అర్థం కాదు భయ్. అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్, గుడ్ నీట్. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలి. ఇంతకుముందే స్నానం చేస్తా, మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలి బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ. అంతా దరిద్రంగా ఉంది బయట. ఫ్రెష్ అప్ అయ్యి ఏవో చెప్పినా కదా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అది కవర్ చేసేద్దాం. ఫ్రెష్ అండ్ అప్. కానీ బయటికి పోవాలంటే మస్తు భయం అవుతుంది భయ్. ఎండ గలీజ్ ఎండ అని కూడా, హ్యూమిడిటీ మెయిన్గా, హ్యూమిడిటీకి తోడు ఆ ఎండ. అండ్ ఇప్పుడు టైం 12:30 అంటే ఎండ సీదా ఇట్లా నా తల మీద ఉంటాడు. వాడు టైం చేసాం పోవాలి, ఎందుకంటే జస్ట్ ఈ ఒక్కరోజే ఉంటున్నా మ్యాంగ్లూర్లో, అందుకే ఎండ కొట్టినా తప్పదు. సో ఫస్ట్ వచ్చి మనం సుల్తాన్ బ్యాటరీకి వెళ్దాము. అది ఏందనేది అక్కడ పోయినాక చూపిస్తుంది. లిటిల్ బిట్ క్లౌడీ కండిషన్స్, జస్ట్ ఏంటంటే ఆ వేడి డైరెక్ట్ తాకకుండా ఇండైరెక్ట్గా కొడుతుంది అంతే. నాకు తెలిసి బల్మట్టా జంక్షన్ అనేది పెద్ద షాపింగ్ జంక్షన్ అనుకుంటా. ఒక స్ట్రేంజ్గా ఏదనిపిస్తుంది తెలుసా, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా పెద్ద బిల్డింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ నో వేర్. సో ఇదే సుల్తాన్ బ్యాటరీ. నేను ఫుల్ లార్జ్ స్కేల్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, చాలా చిన్న వాచ్ టవర్ ఇది. సో ఇదేంటంటే లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వాచ్ టవర్. టిప్పు సుల్తాన్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిర్రు, లైక్ లేట్ 17th century ఆ టైంలో. సో ఈ వాచ్ టవర్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వెనకాల రివర్ ఉంది కదా, ఈ రివర్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. సో అప్పట్లో ఎవరైనా ఫారిన్ ఇన్వేడర్స్ వచ్చి ఏరియాని క్యాప్చర్ చేస్తారేమో అని చెప్పి ఇక్కడ ఒక వాచ్ టవర్ బిల్డ్ చేసిండు. సో దట్ బ్రిటిషర్స్ ఎంటర్ కాకుండా వాళ్ళ షిప్స్ని అక్కడనే ఆపేలాగా ఇక్కడ వాచ్ టవర్ బిల్డ్ చేసి, కింద వీళ్ళ షిప్స్ డాక్ యార్డ్ లాగా అప్పట్లో అట్లుంటుండే అట. సో దట్స్ సుల్తాన్ బ్యాటరీ. కానీ మ్యాంగ్లూర్ వస్తే యూ కెన్ స్కిప్ దిస్, పెద్ద సీన్ ఏం లేదు ఇక్కడ. కాకపోతే
వ్యూస్ అయితే ఓకే ఇక్కడ నుంచి, బికాజ్ మనం ఇంతకన్నా క్రేజీ వ్యూస్ చూసాం కాబట్టి పెద్ద ఏమనిపిస్తుంది. నాకు ఎందుకో ఇది కొంచెం ఓవర్ హైప్డ్ ప్లేస్ అని అనిపిస్తుంది. గూగుల్లో కూడా ఫుల్ రివ్యూస్ వచ్చిన వాళ్ళందరూ అసలు కిరాక్ అని చెప్పు. యూ కెన్ స్కిప్ ఇట్. మొత్తం టైం వేస్ట్ అబ్బా. ఈ సుల్తాన్ బ్యాటరీ చూస్తున్నారు కదా, ఇదే ఏరియా కూడా చూడండి, అసలు దానికి ఏం సిగ్నిఫికెన్స్ ఏం లేదు, అట్లా పడుంది అంతే. సో మీకు మ్యాంగ్లూర్ వచ్చి ఫుల్ టైం ఉంది, ఏం చేయాలో అర్థం కాక టైం పాస్ చేయాలనుకుంటుంది తప్ప వీడికి వచ్చి ఏం ఫాయిదా లేదు. నౌ వీఆర్ గోయింగ్ టు పనంబూర్ బీచ్, మ్యాంగ్లూర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్. సో ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇంతకుముందు నేను బిల్డింగ్స్ ఒక కాన్సెప్ట్ చెప్పిన కదా, ఇక్కడ మ్యాంగ్లూర్లో అబ్జర్వ్ చేసిన రెస్ట్ ఆఫ్ ద ఏరియా నార్మల్ ఉంటుంది, లైక్ G+2 G+3 ఆ రేంజ్లు ఉంటాయి. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ హై రైజర్ ఉంటుంది ఒకటి, అంటే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే మన దగ్గర ఏంది గుంపు కుత్తలక అన్ని హై రైజర్లు ఇట్లా కుప్ప వేసినట్టు ఉంటుంది. హైటెక్ సిటీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఇట్లా హై రైజర్స్ ఉండి పక్కనేం లేకపోతే కంప్లీట్ ఇట్లా ఓపెన్ స్పేస్ ఉన్నట్టు మస్తు అనిపిస్తుంది. అండ్ మ్యాంగ్లూర్ చాలా స్పేషియస్ అనిపిస్తుంది సిటీ. అండ్ దేర్ యు గో సమ్ బిగ్ చర్చ్, యు సీ దట్. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ అన్ని నార్మల్ సైజు, అక్కడ బ్యాక్గ్రౌండ్ అది చూడండి, అది రప్మని లేచి కూర్చుంది ఇట్లా. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. డిఫరెంట్ అనిపిస్తుంది నాకు ఎందుకో అది. సో మ్యాంగ్లూర్ పోర్ట్ ఎంట్రీ ఇదే అన్నట్టు. నాకు తెలిసి దీనికి ఏదో పర్మిషన్ తీసుకోవాలి, డైరెక్ట్ పోనీకి ఉండదు. వై డు వి గో ఇన్ టు అ పోర్ట్? ఓకే, నౌ దిస్ ఈజ్ అ స్ట్రేంజ్ బీచ్ ఎంట్రీ, ఎందుకంటే ఇదేదో కంప్లీట్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోతుంది. పక్కన ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ, పోర్ట్ అండ్ ఇండస్ట్రీ ఏరియా ఇది బేసికల్. సో దాని మధ్య నుంచి పోతుంది పనంబూర్ బీచ్ రోడ్. సో ఇదే పనంబూర్ బీచ్. క్యాప్స్ కానీ హ్యాట్స్ కానీ మ్యాండేటరీ పోయి ఎక్కడ ఉన్నాయి ఎండకి. I heard this is a mainstream beach in Mangalore, but నాకైతే అట్లా కనిపిస్తుంది. I guess this is known for water sports activities. So if you are interested you can come, or else అంటే అర్థమైపోతుంది కదా. సో ఇక్కడనే పనంబూర్ బీచ్లో లంచ్ చేసిన, ఇట్లా మంచిగా చెట్టు కింద టేబుల్ వేసిండు, దాని కింద కూర్చొని తింటే గాలికి ఏం ఫీల్ ఉండే భయ్య. హ్యాడ్ నీర్ దోశ అండ్ ఎగ్ బుర్జీ. ఇక్కడ ఈ రీజియన్లో ఎక్కువ నీర్ దోశ తింటారు. నీర్ దోశ జస్ట్ లైక్ ఈటింగ్ రైస్ అనుకోండి, కాకపోతే ఇక దోశ ఫార్మాట్ అంతే. సో నెక్స్ట్ వచ్చి మనం సూరత్కల్ బీచ్ అని ఉంటుంది. సో సూరత్కల్ బీచ్కి ఏం పోతలేం, కానీ సూరత్కల్ బీచ్ దగ్గర ఒక షిప్ రెక్ ఉందన్నమాట, కార్గో షిప్. చూసే ఉంటారు మీరు అక్కడనో ఇక్కడనో ఫొటోస్ లేకపోతే రీల్స్ వీడియోస్ ఏదో ఒకటి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి 8 kilometers ఉంది, రఫ్లీ అబౌట్ 20 minutes చూపిస్తుంది. టేక్ ఎ లుక్ ఎట్ దిస్ ఇండస్ట్రీ. ఇది మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ. అసలు మీరు ఇమాజిన్ చేయలేనంత స్కేల్లో ఉంది, అంత లార్జ్ స్కేల్ ఉంది తెలుసా ఇది. సో పెద్ద ఇండస్ట్రీ అని చెప్పినా కదా. సో ఇండస్ట్రీకి సపరేట్ కార్గో ట్రైన్ లైన్ కూడా ఉంది. ఆహా, బిగ్ టైం ఇరికిపోయినాం పో. ఎంతసేపు అయింది తెలుసా ఆగి. ఆ ట్రైన్ ఇట్స్ నెవర్ ఎండింగ్. డబల్ గూడ్స్ ఏమన్నా యాడ్ చేసుకొని తీసుకుపోతుండా ఏం నాకు అర్థమవుతలే, కానీ ఓ ఫైనలీ అయిపోయిందమ్మా. ఇంత పెద్ద ట్రైన్ నా జీవితంలో ఎప్పుడు చూడలే. యూజువలీ గూడ్స్ ట్రైన్ సమ్వేర్ అరౌండ్ 40-45 లోకోస్ ఉంటాయి కదా, లోకోస్ అంటున్నాను నేను, చూడు కోచెస్. ఇది సమ్వేర్ అరౌండ్ 70 ఉన్నట్టున్నాయి. పిచ్చి లేపేసిండు కొద్దిసేపటికి. సి ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెల్మెట్ వేసుకొని ఇంతసేపు ఆడ ఈ హ్యూమిడ్ వెదర్ కండిషన్లో ఒక్క దగ్గర నిల్చోవాలంటే చినిగిపోతుంది. ఈ షిప్ రెక్కోనికే ఎన్ని గల్లీలు తిప్పుతుంది మొత్తం కాలనీలో. కానీ కాలనీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి బాయ్, బ్యూటిఫుల్ కాలనీస్ ఇవన్నీ. నాకు ఇట్లా బీచ్ 1, బీచ్ 2, 3, 4 అట్లా చూసే ఉద్దేశం ఏమి ఉండదులే, కానీ నేను ఈరోజు మ్యాంగ్లూర్లో ఒక్కటే రోజు ఉంటున్నా. సో మ్యాక్సిమం కవర్ చేద్దాం అన్న థాట్లోనే
అదర్వైజ్ నేను అసలు ఇట్లా ఈ పెంట పని అస్సలు పెట్టుకోను. ఏంది బీచ్ 1, 2, 3, 4. నాకు బీచ్ అంటే ఈదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. ఆఫ్టర్నూన్స్ అయితే అసలు బేకార్, చచ్చిపోతాం హ్యూమిడిటీకి. నియర్ ద సీ షోర్, యా నౌ ఐ కెన్ సీ ద షిప్ రెక్, బట్ బెటర్ యాంగిల్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతుందో చూసుకొని పోదాం. సో ఇదే నేను చెప్పిన షిప్ రెక్. ఆడ పడుంది చూసిరా. చలో బండి అటు పోయేద్దాం. ఇదే ఆ షిప్ రెక్. అయితే దీని స్టోరీ ఏంటంటే హెవీ టైడ్స్ వచ్చినప్పుడు ఇటు కొట్టుకొని వచ్చేసి ఇక్కడ ఇరికిపోయింది. మ్యాంగ్లూర్ పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ఓనర్కి నోటీస్ ఇచ్చినా కూడా ఏం చేస్తలేరు వాళ్ళు. అట్లనే వాడుంది. అండ్ మొత్తం రస్ట్ ఎక్కేసి ఈవెన్ షిప్ కూడా నేను చూసిన ఫొటోస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అది మొత్తం రష్ పట్టి ష్రింక్ అవుతుంది. అండ్ ఇంకొన్ని రోజులలో ఇది డిస్మాంటిల్ కూడా చేస్తారంట. ఒక షిప్ని డిస్మాంటిల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. వెరాజ్ షిప్నే తీసుకుపోయి డిస్మాంటిలింగ్ ప్లేస్ లైక్ బంగ్లాదేశ్లో ఫుల్ అవుతుంది అక్కడ. సో దాన్నే తీసుకుపోయి అక్కడ డిస్మాంటిల్ చేయడం వేరే, ఆ క్రూ అంతా వచ్చి ఇక్కడ డిస్మాంటిల్ చేయడం వేరే. చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది దానికి. చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి ఇంకొన్ని రోజులు అయితే ఇది ఉండదు ఇక్కడ. సో అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, అదే సూరత్కల్ బీచ్. ఆ బీచ్కి అది స్పెషాలిటీ అంతే, అంతకుమించి ఏముండదు. జస్ట్ లైక్ అ నార్మల్ బీచ్. సో ఇప్పుడు మళ్ళీ అంత దూరం ఏం పోతామని చెప్పి లైట్ తీసుకుంటున్నాం. సో ఈ ట్రెక్ చూడనీకే మ్యాంగ్లూర్ నుంచి లైక్ 20 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. దట్స్ ఇట్ అంతే. అంతకుమించి ఇటు సైడ్ ఇంకా పని ఏం లేదు, ఇంకెళ్ళిపోవడం. మ్యాంగ్లూర్ నుంచి ఇంకొక 11 కిలోమీటర్స్ ఫర్దర్గా పోతే ఉల్లాల్ బీచ్ అని వస్తుంది. ఉల్లాల్ బీచ్ ఏంటంటే నేను విన్నది సన్సెట్ అక్కడి నుంచి బాగుంటుందంట. సో ఇవాళ సన్సెట్ అక్కడి నుంచి చూసేద్దాం. చలో. ఉల్లాల్ బీచ్ 30 కిలోమీటర్స్ ఏది సూరత్కల్ బీచ్ నుంచి. అరౌండ్ 1 అవర్ చూపిస్తుంది. నాకు తెలిసి అంత టైం పట్టకపోవచ్చు, బట్ స్టిల్ వీ విల్ బి ఎర్లీ. సన్సెట్ కన్నా ఎర్లీగానే పోతాం. ఏమో కాఫీ షాప్ టైప్ ఏదైనా ఉంటే. ఎందుకంటే అంటిల్ నౌ నేను గోవా స్టైల్లో ఇట్లా కాఫీ షాప్లు అట్లాంటివి ఏం చూడలేదు బీచ్ సైడ్ ఈ స్ట్రెచ్ మొత్తం. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ లైక్ దట్. ఏదైనా చిన్న షాడో ఉన్నది వాళ్ళు దాని కింద కూర్చొని సన్సెట్ వరకు టైం పాస్ చేస్తే సరిపోతుంది. సి హై రైజర్ అవుట్ ఆఫ్ నోవేర్. మళ్ళీ చుట్టుపక్కల ఏముండవు, అంత ఫ్లాట్ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రీన్ బెల్ట్ చాలా ఉంది. ఒకవేళ హై రైజర్లా చెప్పరి. సో ఒకవేళ హై రైజర్లా హైయెస్ట్ ఫ్లోర్లా కనుక ఫ్లాట్ తీసుకుంటే భయ్యా వ్యూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న గ్రీనరీకి ఫ్రెష్ ఎయిర్ నెంబర్ 1, అండ్ నెంబర్ 2 వచ్చి వ్యూ. అసలు ఆ ఇల్లు అంతా గ్లాస్ వర్క్ చేపించేస్తే సరిపోతుంది, ఇంకా నీకు గోడలు కూడా అవసరం లేదు. అంత ఖతర్నాక్ లొకేషన్ ఉన్నది. సో అట్లాంటి హై రైజర్స్ ఉన్నాయి మ్యాంగ్లూర్ మొత్తం. అది మస్తు అనిపించింది. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే అంతే భయ్యో, ఏదో గల్లీలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇది బీచ్ ఎంట్రీ అంటుంది. ఇగో ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది కథ. ఆల్రెడీ వచ్చేసినాం బీచ్కి. ఐ మీన్ ఇది ఏం మెయిన్ ఎంట్రన్స్ కూడా కాదు, ఏదో పక్కన పడేసిన ఎంట్రన్స్. అండ్ మ్యాప్లో చూడండి సీదా ఇంకా లోపడి సముద్రంలోకి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకో అని చెప్తుంది. మరే సో ఇదే ఉల్లాల్ బీచ్. కంప్లీట్ రాక్స్ ఉన్నాయి ఇక్కడ.
మళ్ళీ మ్యాంగ్లూర్ని బెంగళూరు అనే అన్నా. నాకు అది పోయి అదే అలవాటు అయింది. అది చూసిరా ఎంత మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేస్తుంది. దానికి రోజు అలవాటేమో. నీకు కొత్తరా నాకు కాదన్నట్టు. లేదు నా దగ్గర ఏం తీసుకురా. సన్ క్లౌడ్స్ లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి డిసప్పాయింట్ కాకుండా అట్లనే వెయిట్ చేసిన. అండ్ వెయిట్ చేసినందుకు ఈ ట్రిప్లోనే ది బెస్ట్ సన్సెట్ చూసిన. మస్తు అనిపించింది. అండ్ దాంతో ఈ ఉల్లాల్ బీచ్ కూడా అమేజింగ్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ మ్యాంగ్లూర్ సన్సెట్కి కమ్ డౌన్ టు ఉల్లాల్ బీచ్. చలో బాయ్ బాయ్ ఉల్లాల్ బీచ్. అండ్ ఇంకోటి ఈ బీచ్ చాలా ఆఫ్ బీట్ ఉంది. మ్యాంగ్లూర్కి 12 కిలోమీటర్స్. సో జనాలు కూడా తక్కువ వస్తారు. పెద్ద లొల్లి పంచాయతీ ఏం లేదు అసలు. చాలా పీస్ఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్ రూమ్. 12 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మ్యాంగ్లూర్. సో మ్యాటర్ ఏంటంటే గోప్రోలా స్పేస్ అయిపోయింది. నేను ల్యాప్టాప్ తీసుకురాలే అదంతా డంప్ చేయడానికి. సో ఇప్పుడు ఒక కొత్త మెమరీ కార్డ్ కొనడానికి పోతున్నాను. మెమరీ కార్డ్ అయితే దొరికింది కానీ నా అవసరాన్ని వాడు క్యాచ్ చేసేసుకున్నాడు. లైక్ 500కి వచ్చేది 800 తీసుకున్నాడు. దాట్స్ ఓకే ఇక. కానీ చలో ఇక్కడ ఫుడ్లే కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఆడికి పోయి తిందాం. ఇప్పుడు డిన్నర్ వేద్దాం. సో నేను స్టే చేసే హోటల్ అనే రెస్టారెంట్స్ ఉన్నా బయటకు పోయినా బికాస్ దానికి ఫుల్ రివ్యూస్ ఉండే. ఫుడ్ మంచిగా ఉండే. ఐ హ్యాడ్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ. మంచిగా ఉండే. ఫుడ్ క్వాలిటీ ఇస్ ఎక్సలెంట్, బట్ ప్రీమియం అనిపించింది. ఒక్కడ పోతే కూడా ఏం తినలేదు బై పెద్దగా. అదొక డిసడ్వాంటేజ్ అంతే. ఏదో టిఫిన్స్ అంటే చేయవచ్చు ఒక 2, కానీ మిగతా అంతా ఒక డిష్తో సెట్ అయిపోవాలి అంతే. సో దాని తర్వాత ఐ వెంట్ టు హ్యావ్ కాఫీ ఇన్ ద నియర్ బై కాఫీ షాప్. దట్ వాజ్ ఓకే ఇష్. సో అది కథ. మొత్తం మళ్ళీ ప్యాక్ చేయాలి. ఒక్కరోజు స్టేలతో ఇదే దిమాగ్ ఖరాబ్ అయ్యి అన్ప్యాకింగ్ మళ్ళీ తీసుకోవాలి బైక్ మీద పెట్టి తీసి అదంతా. ఇక దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. catch you guys in the next one. రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద సిరీస్. ఓకే, సో బాయ్.